మీకు నమస్కారం. ఎందుకంటే ప్రభుత్వాన్ని అంత వెటకారంగా పోలీసులు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేటువంటి దూరదృష్టి కలిగిన నేతలు మనకు ఉన్నారు కదా. మన ఎన్నికల హామీల్లో ఒక భాగం ఏంటంటే పోలీసులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తాం తమ్ముళ్ళు, అది మనందరం విన్నాం. కాబట్టి చెప్తున్నా, న్యాయ వ్యవస్థల్ని పోలీసు వ్యవస్థనన్నా వదిలేయండి, లేకపోతే పొలిటీషియన్స్ గా కూడా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 25 ఏళ్లకి ఏ అదానీకో ఏ అంబానీకో నో ఎలక్షన్ అని చెప్పేసి ఇచ్చేసారు. దరిద్రం వదిలిపోద్ది. ప్రభుత్వం రాజ్యసభ సీట్లు ఇచ్చారు కదా ఎవరికి? రిలయన్స్ సంబంధించినటువంటి ఇప్పుడు ఏమైనా తీసేసారండి మీరు? ఇప్పుడు మీరు ఇవ్వలేదా సానా సతీష్ లాంటి ప్రజల్లో మమేకమైపోయినటువంటి ఒక బడా పారిశ్రామికవేత్తకి? ఆయన ఆంధ్రప్రదేశ్ వాడేనండి, కాకినాడ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అయితే ఏమైనా ప్రజల్లో ఉన్నటువంటి సతీష్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ నీ సంగతి తెలుసులే కానీ వచ్చినటువంటి నాయకులేం కాదు కదా, పోరాటాలు చేసినటువంటి నాయకులేం కాదు కదా. ఈ రోజు పక్కన జనసేన మిత్రులు చూడు, శ్రీశైలం దేవస్థానానికి ఇచ్చారు, 2 చెంపలు వాయించారు ఆ రోజున. అలాంటి వ్యక్తులను గుర్తించి ఇచ్చినట్లయితే మీరు కూడా మేము ఆ వ్యక్తి పేరు తీసేవాళ్ళం కాదు. సామాన్యంలోంచి వచ్చినటువంటి నాయకులు క్రౌడ్ ఫండింగ్ చేసేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని చంపినటువంటి ప్రజల్ని రిలయన్స్ షాపులు పగలగొట్టించి కేసులు కట్టించినటువంటి మీ నాయకుల్లాగా తండ్రిని చంపాలన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సీట్ ఇవ్వలే మేము. ఆయన ఏదంటే సానా సతీష్ గారి పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరు తండ్రిని చంపిన అపవాదులు లేవు. ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సొంత డబ్బాని కొట్టుకుంటాడు. నాకు అది అనవసరం. ప్రభుత్వంలో హత్య జరిగింది, అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పక్కవాడు వచ్చి చేస్తాడా? పక్క స్టేట్ వాడు వచ్చి చేస్తాడా? ప్రభుత్వంలో జరగటం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పదే ఇది తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్త హత్య జరిగిందండి, పక్క అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. సామాన్యుడు కాబట్టి అరెస్ట్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని ఎన్నాళ్ళు పెద్దోళ్ళు కదండి. వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ముద్దాయిలు పెద్దోళ్ళు కదా, డబ్బులు ఉన్నోళ్ళు, పదవులు ఉన్నోళ్ళు కదా. అందుకనే కదా మీరు అరెస్ట్ చేయింది. వైసీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కూడా చనిపోయింది పాపం, ఆడబిడ్డ. మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ప్రభుత్వంలో మనమే కదా ఉంది, ప్రభుత్వంలో మనమే కదా. మన దాంట్లో జరిగిన వాటిని తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా మనకు మీడియా సపోర్ట్ ఉంది, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మాట్లాడగలిగే రవికిరణ్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్క ప్రభుత్వం మీద తోసేస్తామంటే తెలుగుదేశం పార్టీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగినప్పుడు వారిపైన కేసులు పెట్టారు, వాళ్ళకి జైలుకు పంపించారు. వాళ్ళ నాయకుల్లాగా ఆయాషా మీరా హత్య కేసులో ఒక దళిత యువకుని తప్పుడు కేసు పెట్టి లోపల వేయించినటువంటి పరిస్థితి లేవు. మీలాగా ఊరేపించావేంటి? అవతల మీ పక్కన మీ పార్ట్నర్ చెప్తున్నాడు ఆల్రెడీ సాక్ష్యాలన్నీ ట్యాంపర్ చేయబడ్డాయి అని చెప్పేసి సుగాలి ప్రీతి హత్య కేసులో. ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా. రేప్ కేసులో ఎంతసేపట్లో ఆ డిఎన్ఏ శాంపిల్స్ తీస్తారు? మీరు 19 తర్వాత మీరు వచ్చారు కదా, నిజంగా మా దగ్గర తప్పు జరుగుంటే 5 సంవత్సరాలు నిజంగా మీరు తప్పు చేస్తుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? వెంకటేష్ గారు 1 by 1 కంక్లూజన్, ఒక్కొక్కరు 2 minutes కంక్లూజన్ తీసుకుందాం. విజయ్ గారు, అంటే అధికారుల సంబంధించి రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారుల తీరు అయితే మారటం లేదనేటువంటి వాదన అయితే పబ్లిక్ అయితే వినపడుతుంది. సార్, ఇక్కడ అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. ఏ అధికారైనా సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఏ పని చేసినా ఏమన్నా చేయనియండి, సప్త సముద్రాల అవతల ఉండి తీసుకొచ్చి మేము శిక్షిస్తామంటున్నారు. సరే, మాజీ ముఖ్యమంత్రిగా వీళ్ళు మాట్లాడేది ఒక పక్కన ఉంటే, ఇవాళ చోటా మోటా మీడియాలు వచ్చినాయి. వాళ్ళకి కనీసం అక్రిడేషన్ కూడా ఉండదు. ఏదో ఒకటి పేపర్లో రాసేస్తారు. ఏమని రాస్తారు? ఆ జిల్లా అధికారి భయంకరమైనటువంటి అవినీతి చేసేసాడు. ఏ అవినీతి చేశాడు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి సాక్షి, ఏపీఎన్, టీవీ5 వాళ్ళు కూడా మాట్లాడరు. అసలు ఆ పేపరు, ఆ టీవీ ఉందని మీకు నాకు కాదు, ఊళ్ళో 10,000 మంది ఉంటే ఒక్కడికి కూడా తెలియదు. కానీ ఒక పేపర్లో మంచిగా స్టోరీ రాసేస్తాడు. ఒక జిల్లా అధికారి ఈ నగరానికి సంబంధించిన ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి, ఒక నగరానికి ఎవరు ఉంటారు? ఎస్పీ ఉంటాడు. అంటే ఇక పేరు చెప్పకనే మొత్తం రాస్తారు.
ఆ ఎస్పీ ఎవరన్నా 2-3 అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఫలానా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, కారణం డబ్బులు అంటాడు. అంటే వాడికి నోటికి ఏది వస్తే అది, చేతికి ఏది వస్తే అది రాసేసి అధికారుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఇటువంటి తప్పుడు వాళ్ళ గురించే ఇవాళ లోకేష్ గారు కూడా ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకొని చేసేటువంటి అధికారులను బెదిరించే వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు బెదిరించే వాళ్ళు కానీ, మొన్న ఎక్కడో ఒక వార్త చూసా, ఎవరో ఆఫీసరు ఒక ఎమ్మెల్యే కలిసి వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారంట. అసలు మనం అది నిజమా అబద్ధమా దానికి ఆధారమే ఉండదు అని రాసేస్తారు. అది మేము కడుక్కుంటూ ఉండాలి. ఇటువంటి వారిపైన ప్రభుత్వం చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఆ రాసే వాళ్ళందరూ వైసీపీ సంబంధించిన వాళ్ళ? నేను ఇక్కడ వైసీపీయా టీడీపీ అనేది కాదండి. ఒక అధికారి పని చేయాలంటే ఆయనకు ఉండేటువంటి ఇబ్బందుల్ని వారు ప్రశాంతంగా ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా అధికారులే చేస్తారు. రాజకీయ నాయకులు అడ్మినిస్ట్రేషన్ చేయరు. వాళ్ళు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, ఏం చేయాలనేటువంటి చెప్తారు. ఇవాళ అధికారులకి ఒక మనోస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్లలో, టీవీలలో ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా చాలా మానసిక క్షోభ అనుభవిస్తా ఉన్నారు. కేవలం బెదిరించి ఇవాళ ఒకటే సింపుల్ అని కంక్లూడ్ చేస్తాను. ఒక సిఐ ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక న్యూస్ ఛానల్ ఉంటుంది, అది ఎక్కడ ఆథరైజ్డ్ ఉండదు. అతను వెళ్ళి సీఏని ఏదో పని అడుగుతాడు, ఆయన చేయలేదనుకోండి, తెల్లారిపాటికి ఆయన పైన ఒక పెద్ద ఆర్టికల్ రాసేస్తారు, రాసేసి అన్ని గ్రూపులో సర్క్యులేట్ చేస్తారు. అది చూసి పైన ఉన్న ఉన్నతాధికారి ఆయన పైన చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోకపోతే